వారసుడు అన్నిటికీ నీ కర్త ఉన్నను, బాలుడైనంత కాలం అతనికి నీ దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆమేన్. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రిని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరములు కలిగిన దేవుడా, వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తా ఉన్నాము. ఇదిగో నీ మాటల ద్వారా మేము ఇక్కడ బలపరచబడాలని ఇక్కడికి వచ్చాము. ఇవి లేఖనాలు మేము చదువు ధ్యానించి గ్రహించగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఎవరు కూడా ఈ మాత్రం కూడా నాయన ఈ మాటలను విడిచిపెట్టకుండా ప్రభువా హృదయములలో నింపుకొని ఆ మాటల ద్వారా బ్రతికి జీవించగలిగే భాగ్యం దయచేసి సహాయం చేయమని ప్రభువా ఇక్కడ పని చేయాలని చూస్తున్న చీకటి అల్లరి దురాత్మ అంధకార నిద్రాత్మలు వాటి బల ప్రదర్శన ఏమాత్రం చేయకుండా నీ కృపా కాపుదల దయభద్రతతో నింపి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువులు వారి దివ్యమైన సత్యమైన ద్వితీయ నామాలు ప్రార్థన అడుగుతా ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. షలోం. దయచేసి అందరం కూడా కూర్చుందాం. దేవుడు మేము దీవించును గాక. హల్లెలూయా. ఒకసారి సంతోషంగా ఉన్నవారు ఏంటి ఇద్దరు మాటలు పడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. మీ అందరికి కూడా పేరు పేరున మరి శుభములు మరి వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని యొక్క నామం పేరట. హల్లెలూయా. మీరు మీ కుటుంబాలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఆమేన్. మీరు మీ కుటుంబంలన్నీ కూడా క్షేమంగాను సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఇంకా మీకు సర్దుకోవడాలన్నీ ఇంకా చెక్ చేసుకోవడాలన్నీ ఇంకా లాస్ట్ వెళ్ళే వరకు కూడా చేస్తూనే ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక లేఖన భాగాన్ని చదువుదాము. మనం చదువుకుంటున్నటువంటి పుస్తకంలోని 3వ అధ్యాయము చివరి భాగం, 3వ అధ్యాయము చివరి వచనాలు. నేను ప్రేమించే వారిని అందరినీ 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనం చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మరొక లేఖనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 'సమయం చాలా తక్కువ ఉంది. 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో. 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు బ్రాకెట్ల తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవం పునరుద్ధానముకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటికి వచ్చెదరు. హల్లెలూయా. మరొక మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. అర్థమైనయా? ఈ మాటలు చదివాను, లేఖనాలు అర్థమైనయా? దేవుని స్తోత్రం కలిగింది గాక. స్పీడ్గా చదివాను కదా. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగింది గాక. మీరు యాజక సమూహం అయి ఉన్నారట, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని ఇక్కడ ఏం ఎవరు రాస్తున్నారు? పేతురు గారు రాస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. గతించిన దినాల్లో అనేకమైన విషయాల మీద మనము ధ్యానం చేశాం. కరెక్టేనా బ్రదర్? ఏంటది ఈ విషయాలు? ఏం మరి కరెక్టే అంటే తల ఊపుతున్నావు. ఆమేన్. ఎందుకంటే పాపం ఉపవాసంతో ఉంటారు అందరూ, చాలామంది ఉపవాసంతో ఉన్నాం, నువ్వు కూడా ఉన్నావేమో అనుకుంటున్నాం, కానీ లేకపోతే మాట్లాడొచ్చు. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. అనేక విషయాలు మాట్లాడుకున్నాం. టైం వేస్ట్ చేసుకోకుండా, సమయాన్ని వృధా చేయకుండా మీకు చెప్పినటువంటి విషయాన్ని గుర్తించి గమనించి ఏదైతే చెప్తూ ఉన్నామో, ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో అది ఏమైనా గుర్తుంటే చెప్పండి. గుర్తు లేదంటే కనుక గుర్తు లేదనే మాట కూడా చెప్పండి. నో ప్రాబ్లం. 2 చాయిసెస్ యువర్స్. గుర్తుంటే గుర్తుందని, గుర్తు లేకపోతే గుర్తు. అమ్మా మరి సరిగ్గా చెప్పు. అదే ఆ యాటిట్యూడ్ ఏంటి? చెప్పాం. అంతేనమ్మా? సరే. అభిషేకించబడటం, ఎత్తుకుపోయాడా? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలిగిన గాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చాలా సంతోషం, చాలా అద్భుతం. చక్కగా వివరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడు దీవించును గాక. చూసాం ఇప్పుడు ఒక ఫిగర్ కూడా, అంటే ఒక పిక్చర్ కూడా మీకు ప్రజెంట్ చేయబడింది. చూస్తున్నాం. ఒక గొర్రెపిల్లను ఆ సింహం ఎత్తుకుపోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ ఎత్తుకుపోయే సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక సింహాన్ని కూడా మేకపిల్లని చీల్చినట్టు చీల్చేస్తున్నాడట. ఎవరైనా? దావీదు. గ్లోరీ టు లార్డ్. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. ఆయన ఎవరు అనంటే తండ్రి యొక్క గొర్రెల మందను కాస్తున్నటువంటి కాపరి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? నిజమైన గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కాపరిగా ఉంటాడు. గొర్రెల కాపరి ఎవరు చెప్పారు? ఎవరు ప్రాణం పెడతారు అన్నాడు ఇక్కడ? మీరేనా? గాడ్ బ్లెస్ యు. నిజమైన గొర్రెల కాపరి తనకు మందల కొరకు, గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. హల్లెలూయా. నిజమేనా అండి? జీతగాడు ఏం చేస్తాడు? ఏమండి? జీతగాడు ఏం చేస్తాడు? పులి వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఇంకోటి వచ్చినా పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు? ఇది ఖచ్చితంగా వీడిని మింగేస్తుందేమని. కానీ తన నిజమైనటువంటి, తన సొత్తైనటువంటి, తన గొర్రెల కొరకు, తన సొత్తైనటువంటి తన ప్రజల కొరకు తన ప్రాణం పెడతాడు. గ్లోరీ టు లార్డ్. తన ప్రాణం పెడతాడు. ఎలాంటి శత్రువు వచ్చినా సరే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ గొర్రెలను కాపాడతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరొక సందర్భంలో సింహం వచ్చింది. దాన్ని జూలు పట్టుకుని కొట్టాడు అక్కడ. మరొక సందర్భంలో ఎలుగుబంటి వచ్చింది. సేమ్ దాన్ని కూడా చీల్చి పడేశాడు అక్కడ. మరొక 3వ ఈడ్పు పరిచర్య. ఆయన 3 ఈడ్పుల పరిచర్య చూడండి. గొల్లియాతును కొడతా ఉన్నాడు. మనం ఈ స్టోరీ అంతా కూడా చూసుకుంటా వచ్చాం. అవునా? ఏమన్నాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను త్రోసివేయడానికి, లేకపోతే విసర్జించడానికి అంటున్నాడు. వీడెవడో? నిన్న రాసావు కదా అదే విషయాలు. దేవుని స్తోత్రం కలిగింది గాక. అయ్యే విషయాలు చెప్పాం, అయ్యే రాసు, మళ్ళీ రాస్తున్నాం. గ్లోరీ టు లార్డ్. ఏం చేస్తున్నాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను విసర్జించడానికి ఏ పార్టీ వాడు? ప్రతిరోజు వస్తున్నాడు అతను, ప్రతి ఉదయం వస్తున్నాడు అతను. మేన్ వచ్చి అంటున్నాడు, మీరు సౌలు దాసులు కాదా? నేను ఫిలిష్తీయుడిని కాదా? రండి, ఎవడైనా వస్తాడేమో అంటున్నాడు. ఎవడైనా వస్తాడేమో, రండి. ఇదిగో నేను ఫిలిష్తీయుల పక్షాన్ని యుద్ధం చేస్తా, మీరు ఒక్కడు రండి, నన్ను ఒక్కడిని జయించండి.
హల్లెలూయా. ఒక్కడిని జయించండి, మేము మీకు అందరం కూడా దాసులు అయిపోతాం అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ పుత్ర చూడండి ఏం జరుగుతుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నుండి పుత్ర స్వీకారం వరకు కూడా ఒక ప్రయాణమై ఉన్నది. హల్లెలూయా. ఒక ప్రాసెస్ అయి ఉన్నది. క్రొత్త జన్మ నుండి క్రొత్త శరీరంలోనికి. దేవుని స్తోత్రం కలిగినాక ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అయి ఉన్నది. గ్లోరీ టు గాడ్. దేవుని కలిగాక కుమారుడు పుట్టినప్పుడు మాత్రము, పుట్టిన వెంటనే అతడు వారసుడు కాదు. ఓకే, వారసుడే అయినప్పటికీ కూడా అతనికి వారసత్వము లభించదా? జరుగుతుందా? పుట్టినప్పుడు బాలుడుగా ఉండగా వారసత్వం లభిస్తుందా? లభించదు. వారసత్వము అధికారికంగా ఇవ్వబడదు. ఎప్పుడు ఇవ్వబడుతుంది వారసత్వం అంటే కనుక ఒక గృహ నిర్వాహకుడిని ఆ తండ్రి గారు నియమిస్తాడు. ఆమేన్. ఒక ట్యూటర్ను, ఒక ఉపదేశకుడిని నియమిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే గృహ నిర్వాహకుడిని నియమిస్తున్నాడో మరి పరిశుద్ధాత్ముడైనటువంటి ఆ ట్యూటర్ ఉపదేశకుడు తనని సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు, సక్రమైన మార్గంలో పెంచుతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకవేళ అతను ఆ మాట వినకపోతే నిజముగా తన యొక్క గొర్రెలను, తన తండ్రి గారి యొక్క గొర్రెలను గాలికి వదిలేస్తే, సింహానికి వదిలేస్తే, చెప్పండి, సింహానికి వదిలేస్తే, శత్రువుకు వదిలేస్తే మరేంటో పరిస్థితి? అతను సరైనటువంటి కుమారుడిగా ఉన్నాడా? సరైనటువంటి కుమారుడిగా ఉండడు. హల్లెలూయా. అతను అలా వదిలేసి వాడి పాటికి వాడు తిరుగుతూ ఉంటే ఉపయోగమో ఉండదు. కానీ ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే గనక నిజమైనటువంటి గొర్రెల కాపరికి సాదృశ్యముగా ఉన్నాడు. కాబట్టి దేవుని స్తోత్రం కలిగినాక ఎవరా గొర్రెల కాపరి? ఎవరో గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక మనము ఆయన మేపెడి గొర్రెలము అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగినాక అంతేనా? గొర్రెల పోవు ద్వారము నేనే అన్నాడు. మళ్ళీ మనము ఆయన మేపెడి గొర్రెలము అన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలకు పచ్చిక గల చోట్లకి నడిపిస్తా ఉన్నాడు. ఒకవేళ తుప్పల్లోను లేకపోతే చెడు చెత్త లేకపోతే పిచ్చి చెట్లలో కనుక గొర్రెలు మేపితే ఏమైపోతాయి? అవి బలహీనం అయిపోయి చిక్కిపోయి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండవు, లేవలేనటువంటి పరిస్థితులు అయిపోతాయి. దేవుని స్తోత్రం కలిగినాక అంతేనా? ఈ రోజు నిజంగా ఈ పిచ్చి పట్టిన లౌకిక సంఘ కాలంలో, హల్లెలూయా, ఈ పిచ్చి పట్టినటువంటి సంఘ కాలంలో, ఈ పిచ్చి పట్టినటువంటి సంఘాలలో అదే జరుగుతుంది అన్న ప్రవక్త. అదే జరుగుతున్నాడు. పుత్ర స్వీకారం 2 అనేటువంటి మెసేజ్ లో ప్రవక్త అదే చెప్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుందంట? వాళ్ళు పిచ్చి మొక్కలు, పిచ్చి గడ్డిని మేపుతున్నారు. అందువల్ల గొర్రెలు బలహీనం అయిపోతున్నాయి, లేవలేని స్థితిలో ఉన్నాయి, ఉద్యోగం లేని స్థితిలో ఉన్నాయి, సంఘాలు ఉద్యోగం లేనటువంటి స్థితిలో ఉన్నాయని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. ఏం లేదంట ఇక్కడ? ఉద్యోగం లేదంట, విశ్వాసం లేదు, ఉద్యోగం లేదు. దేవుని స్తోత్రం కలిగినాక వచ్చాము, వెళ్ళాము, మరలా వచ్చే వారం వచ్చాము, మరలా వెళ్ళాము. ఏం జరుగుతుంది? ఏమైనా ప్రయోజనం ఉందా? హల్లెలూయా. నీ దగ్గర బలంగా డబ్బు ఉంటే పెద్ద కవర్లో పెట్టి చక్కగా పేరు రాసి అది పెడతావు, మంచిదే. దేవుని స్తోత్రం కలిగినాక మంచిదే, మంచి విషయమే. కానీ నిజంగా నువ్వు పెడుతున్నటువంటి రూపాయి, నువ్వు పెడుతున్నటువంటి ఖర్చు నిజంగా నీకు ఉపయోగపడుతుందా? హల్లెలూయా. నిజంగా నువ్వు ఉపయోగించుకుంటున్నావు దాన్ని? నిజంగా అది నీ మేలు కొరకు ఉపయోగపడుతుందా అంటే దేవుని స్తోత్రం కలిగినాక నీవు పెడుతున్న రూపాయి అయినా లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి సమయాన్ని అక్కడ ఖర్చు చేస్తున్న ప్రతి నిమిషాన్ని కూడా నిజంగా నీ జీవితం కొరకు వాక్యమున ప్రాణంలోనికి అన్వయించుకుంటే గనక, ప్రాణంలోనికి నువ్వు తీసుకుంటే గనక నిజంగా నీకు మేలు కలుగుతుంది, నిజంగా నీకు ధన్యత కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఏమన్నా పేదోడా? దేవుడు పేదోడండి? దేవుని స్తోత్రం కలిగాక నేను డబ్బు ఇచ్చేసి లేకపోతే అది ఇచ్చేసి నా పాపాలు క్షమించేస్తాడంటే కుదురుతుందా? జరుగుతుందా? హల్లెలూయా. లేకపోతే గొర్రెలను, మేకలను, ఎడ్లను లేకపోతే ఇంకోటి బలి ఇచ్చేసినంత మాత్రాన నీ పాపాలు క్షమించబడతాయా? దేవుని స్తోత్రం కలిగాక నిన్ను నువ్వే సమర్పించుకోవాలి, నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఆయన తనకు తానుగా సమర్పించుకున్నాడు.
దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. ఒకవేళ నిజముగా ఆ గొర్రె లేకపోతే ఆ సింహము అతను చీల్చి వేసే పరిస్థితి ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మ బలముగా వచ్చిన కాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు మరి అతను? ఏం చేస్తున్నాడు అతను అంటే కనుక ఆ సితారాన్ని వీళ్ళను పట్టుకుని చక్కగా వాయిస్తున్నాడట. దేవుని స్తోత్రం కలిగిందాక. చక్కగా వాయిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతన్ని ఖచ్చితంగా వాయిస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయి? చక్కగా అతను వాయిస్తూ ఉంటే ఆ గొర్రెలు నాట్యం ఆడుతున్నాయట. ఆ గొర్రెలు డ్యాన్స్ చేస్తున్నాయట. లేఖనాలు కలుపుతున్నాడట. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడట. గొర్రెలు డ్యాన్స్ చేస్తున్నాయి అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. గొర్రెలు దూరం నేనే అంటున్నాడట. అవి యొక్క డ్యాన్స్ చేస్తున్నాయి, నాచి ఆడుతున్నాయి, చక్కగా మేస్తున్నాయి, పచ్చికల చోట్ల నడిపిస్తున్నాడు. నీరు పారేటువంటి ఆ యొక్క ఏరుల సెలయేరు దగ్గర ఆయన పురుండి చేస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిగాక. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని ఆహారాన్ని తీస్తున్నాడు. చక్కని ఆహారం ఉన్నటువంటి స్థలాల్లో మేపుతున్నాడు. లేఖనాల ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా కలుపుతున్నాడు. ఇక్కడ కొంత, అక్కడ కొంత, ఇక్కడ కొంత తీసుకుని అతను అదే సమయంలో దేవుని యొక్క ఆత్మ బలముగా సితార వాయిస్తున్నప్పుడు ఇతన్ని ఎప్పుడైతే సౌలుని విడిచిపెట్టినటువంటి ఆత్మ దావీదుని కమ్ముకున్నదో, దావీదుని కమ్ముకున్నాడు. దావీదు మీద దిగి వస్తా ఉన్నాడు. ఈయన సితార వాయిస్తున్నప్పుడు అర్ధరాత్మ దేవుని దగ్గర వచ్చి సౌలుని పట్టుకుంటా ఉంది. ఆత్మ సౌలుని విడిచిపెట్టింది. ఈయన సితార వాయిస్తా ఉంటే, లేఖనాలు గెలుపుతూ ఉంటే, లేఖనాల గురించి మాట్లాడుతూ ఉంటే, లేఖనాల గురించి వివరిస్తూ ఉంటే, లేఖనాల గురించి బోధిస్తూ ఉంటే దెయ్యాలు విడిచిపోతా ఉన్నాయి, దెయ్యాలు పారిపోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యతిరేకమైనటువంటి ప్రతి చీకటి శక్తులు కూడా పారిపోతా ఉన్నాయి అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సీనియర్ పాస్టర్ గారిని దేవుని ఆత్మ విడిచిపెట్టింది, ఆమేన్ హల్లెలూయా, జూనియర్ పాస్టర్ గారి పైన దేవుని ఆత్మ దిగొచ్చాడు. దేవుని గాక. ఎందుకు అని అంటే కనుక సీనియర్ పాస్టర్ గారు ఏమన్నాడంటే కనుక నన్ను సమయం మాట మీరు వినాలంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక విన్నారా? లేకపోతే ప్రతి ఒక్కడి దుక్కిటెద్దు కూడా అంటే మీ జీవనాధారమైనటువంటి ఎద్దులన్నీ కూడా తుత్తిరీలుగా చేసి మొక్కలుగా నడిగించి మీకు అందరికీ పంచి పెడతానంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక వాస్తవమైన మనుషుడు కోరుకున్నటువంటి నాయకత్వం, మనుషుడు ఎంపిక చేసుకున్నటువంటి నాయకత్వం, మనుషుడు ఏర్పరచుకుంటున్నటువంటి సంఘాలు దేవుని స్తోత్రం కలిగినాక మానవ నాయకత్వం పైన పెత్తనం పైన నడుస్తున్నటువంటి సంఘాలు అయి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగినాక అటువంటి రాజ్యం అయ్యున్నది అక్కడ. లౌకిక సంఘకాలం అదే అయ్యున్నదో చెప్తున్నాడు. అది కూడా లౌకిక సంఘకాలం అయ్యింది. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ఎక్కడి నుంచి పిలుస్తున్నాడంటే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 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 నిజంగా కొత్త జన్మ ఏమైనదంటే కనుక మనం ఎక్కడ నడుస్తున్నాం అంటే కనుక వాగ్దాన దేశానికి నడుస్తున్నాం. క్రొత్త జన్మ నుండి వాగ్దాన దేశానికి. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. ఇంకా ముందుకు వెళ్తాను. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 6వ వచనంలో దావీదు అభిషేకం పొందుతా ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. దావీదు ఏం జరుగుతూ ఉంది? అభిషేకం పొందుకుంటా ఉన్నాడు. అయితే మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో అయితే అది లౌకిక సంఘకాలం ఉందని చెప్పాను నేను. అలాగే నిజమైనటువంటి రాజును, వారిని ఏలుతున్నటువంటి రాజును బయటకు త్రోసేశారు. ఎవరా రాజు అంటే కనుక సర్వోన్నతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. ఇప్పుడు నిజముగా ఏం చెప్పుకుంటున్నాం మనం? మెయిన్ విషయం ఏంటి? దేవుని స్తోత్రం కలుగుగాక.
గ్లోరీ టు లార్డ్. చూడండి, పుత్రుడు పుట్టినప్పుడే ఏం జరగట్లేదు, వెంటనే వచ్చేయట్లేదు కదా. ఏం జరగట్లేదు, దత్తపుత్రత్వం జరగట్లేదు, పుత్రస్వీకారం జరగట్లేదు. దేవుని స్తోత్రం కలిగాక ఒక ప్రాసెస్ అయి ఉన్నదని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి. చనిపోయిన తర్వాత చీకటి కాలం 2, 3, 4 దేవుని స్తోత్రం కలిగాక ఇదంతా కూడా ఆమేన్. ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితేరా ఈ 3 కూడా ఆమేన్. ఏమై ఉన్నది అక్కడ? చీకటిలోకి వెళ్ళిపోయింది. సంఘం చీకటి యుగాల్లోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలిగాక తర్వాత ఆయన ఏం తీసుకొస్తున్నాడండి? నీతీకరణ వర్తమానం తీసుకొస్తున్నాడు. మార్టిన్ లోదన్ ద్వారా ఏం తీసుకొస్తున్నాడు? నీతీకరణ వర్తమానం తీసుకొస్తున్నాడు. తర్వాత అది ప్రాసెస్ లో ఉంది అక్కడ. అదేనా జరుగుతుంది ప్రాసెస్ లో. తర్వాత శుద్ధీకరణ వర్తమానం, జాన్ వెస్లీ వర్తమానం. దేవుని మహిమ కాక. చూడండి, 1906 నుండి 1946 వరకు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ? 40 సంవత్సరాలు. అవునా? అదే పొట్టు కాలం. పరిశుద్ధాత్మ జల్లుల వలె కుమ్మరించబడినటువంటి కాలమైంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జల్లుల వలె కుమ్మరించబడినటువంటి కాలమై ఉన్నది అక్కడ. గ్లోరీ టు లార్డ్. కానీ అది కూడా పరిపూర్ణం కాదు. అంటే ఒక ప్రాసెస్ లో, ఎదుగుదలలో, ఒక ప్రయాణములో ఉన్నదా? ప్రయాణంలో ఉన్నది. అంటే దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఆమేన్. అభివృద్ధి చెందుకుంటూ వెళ్తా ఉంది సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ పెంతెకొస్తు యుగములోనే 5-6 బోరలు. 5-6 బోరలు ఏంటి? 5-6 బోరలు ఏంటి తెలుసా? దేవుని స్తోత్రం కలిగిన గాక. 5-6 బోరలు ఏంటి? గ్లోరీ టు లార్డ్. ఇది 5వ బోర, 6వ బోర. ఇంకిక్కడ సంఘకాలాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎన్నివి? 5వ బోర, 6వ బోర. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలిగిన 5-6 బోర్లానా? 5-6 బోర్ల 1914 నుంచి 1918 వరకు ఏంటిది? 5వ బోర. ఏంటిది అసలు ఈ బోర యొక్క? మొదటి ప్రపంచ యుద్ధమై ఉంది ఇది. హల్లెలూయా. బోర ఏం చేస్తుంది? యుద్ధానికి సిద్ధపరుస్తుంది. ఆమేన్. బయటికి పిలుస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధాలు దేని కొరకు అంటే ఇజ్రాయేల్ ప్రజలను విడుదల. దేవునికి స్తోత్రం కలిగినాక వారికి ఆయా దేశాలలో శరణార్థులుగా చెదిరిపోయినటువంటి వారు తిరిగి స్వదేశానికి రావాలి. ఎక్కడికి రావాలి? తిరిగి స్వదేశానికి చేరాలి. ఈ 1914 నుండి 18 సంవత్సరం వరకు కూడా మొదటి ప్రపంచ యుద్ధం అయి ఉంది. హల్లెలూయా. ఈ మొదటి ప్రపంచ యుద్ధమే 5వ బోర అయి ఉన్నది. తర్వాత దేవుని స్తోత్రం కలిగినాక ఈ తర్వాత 1939 నుండి 45 వరకు 2వ ప్రపంచ యుద్ధం. ఇది 6వ బోర. ఈ యుద్ధాలు కూడా ఇశ్రాయేలు కొరకే జరిగాయి, ఇశ్రాయేలు కొరకే ఆగిపోయాయి. దేవుని స్తోత్రం కలిగినాక, దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. మరి ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని మహిమ కలిగినాక, హల్లెలూయా, 1946 మనకి భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 47 ఆగస్ట్. అరే వెరీ గుడ్, బాగా చెప్పాడు. దేవుని మహిమ కలిగినాక 15 అంటే చూడండి 1948లో ఐక్యరాజ్య సమితిలో ఒప్పందం జరిగింది. ఈ 2 ప్రపంచ యుద్ధాల తర్వాత హల్లెలూయా. దేవుని మహిమ కలిగినాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 2 ప్రపంచ యుద్ధాల తర్వాత ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం కలిగినాక. నాకు తీసిన ఫోటో. దేవుని మహిమ కలిగినాక. చూడండి, ఇక్కడ ఈ 1946 నుండి 63 వరకు, ఈ 46 నుంచి 63 వరకు మధ్యలో ఉన్నటువంటి కాలం ఏమై ఉన్నది? ఆమేన్. ఇక్కడ 7వ దూత. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. అంటే 1906 నుండి కూడా ఆయన రంగం మీద ఉన్నప్పటికీ కూడా 46 నుండి పరిపూర్ణమైనటువంటి దేవుని స్తోత్రం కలిగిన 1963లో పరిపూర్ణమైనటువంటి వాక్యం వచ్చి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం సంపూర్ణ వాక్యంగా దిగి వచ్చాడు ఆయన. దేవుడు దిగి వచ్చాడు. అయితే ఈ 46 ఈ 63 మధ్యలో ఎవరు వస్తున్నారు? రూత్ వస్తా ఉంది. రూతుతో పాటు ఎవరు వస్తున్నారు?
సారీ రైటే, దానికంటే ముందు దినాన్ని మేము కలిగాక నయోము కూడా వస్తూ ఉంది. అక్కడ ఎవరు వస్తున్నారు? నయోము వస్తూ ఉంది. అదే 1948. ఎవరు నయోమి? ఇశ్రాయేలుకు సాదృశ్యమై ఉంది. నయోమితో పాటు ఎవరు వస్తున్నారు? రూతు వస్తూ ఉంది. ఇప్పుడు నయోమి రూతు ఇప్పుడు మనం వాగ్దానం దేవుని స్తోత్రం కలిగిన గాక. బలిష్ఠులైన దూత మన కొరకు దిగి వస్తున్నాడు. సంపూర్ణ వాక్యం తీసుకొస్తున్నాడు. సంఘ శాఖల నుంచి విడుదల మనకిస్తున్నాడు. ఆయా దేశాల్లో శరణార్థులుగా బతికినటువంటి వారు స్వదేశాలకి 1900 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మరలా దావీదు ఏంటది వస్తుంది. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఆ జెండా పేరేంటి? ఆమేన్. నీలి జెండా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జెండా ఏం జరుగుతుందంటే కనుక మరలా రెపరెపలాడుతుంది ఇశ్రాయేల్ దేశంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరు కలిసి వస్తున్నారంటే కనుక ఇప్పుడు 5-6 బోరలు దేవుని నామమున మహిమ కలుగును గాక. 2 ప్రపంచ యుద్ధాలు, 7వ బోర 3వ ప్రపంచ యుద్ధమై ఉన్నది. గ్లోరీ టు లార్డ్. 5-6 బోరల తర్వాత వధువు ఎత్తబోటులోకి వెళ్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధము మనము చూడము. ఆమేన్. ఇప్పుడు ఈ మహాశ్రమల ద్వారా వారు రావాల్సి ఉంది, వారు కూడా బయటికి రావాల్సి ఉంది. ఆమేన్. ఇప్పుడు మనం ఆల్రెడీ వచ్చేసాం బయటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 6వ బోర తర్వాత ఒక దావీదు వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పెంతెకొస్తు యుగమైన తర్వాత మరొక చిన్న దావీదు వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న దావీదు ఎవరో? ఒక సందర్భంలో దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, మరొక సందర్భంలో వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కదా జయించువానికి ఏమిస్తాడు? తెల్ల రాతిని ఇస్తానన్నాడు. ఆ రాతిలో చెక్క కొత్త పేరు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. జయించేవాడుగా ఉండాలి. ఇక్కడ జయించేవాడు. అక్కడ ఒక సందర్భంలో దావీదు క్రీస్తుకు ఛాయగా ఉన్నాడు, మరొక సందర్భంలో వధువు కూడా ఛాయగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు 6వ బోర తర్వాత దావీదు వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి అదే 1946లో అంతేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. 1946లో ఏం జరుగుతోంది? తెలుసా? దేవుని గాక. 1946 మనం అక్కడ చూస్తాం దావీదు 3 ఈడ్పుల పరిచర్య అని. ఆమేన్. హల్లెలూయా. మోషే కూడా 3 ఈడ్పుల పరిచర్య ఉందని చెప్పాం. ఆమేన్. యేసుక్రీస్తు కూడా 3 ఈడ్పుల పరిచర్య ఉందని చెప్పాం. గ్లోరీ టు లార్డ్. మరి అక్కడ చూసుకుంటే కనుక 1946 విలియం బ్యారియన్ బ్రెన్హామ్ మొదటి ఈడ్పు అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి. హల్లెలూయా. 1946లో బ్రహ్మాం వద్దకు వచ్చిన 1950 ఏప్రిల్ 8వ తేదీన తన యొక్క పరిచర్యలు 3 ఈడ్పులను గురించి అతడు తెలియజెప్పెను. మొదటి ఈడ్పు స్వస్థతలు, ఇవి జనుల దృష్టిని ఆకర్షించడానికి ఇవ్వబడను. 2వ ఈడ్పు వివేచనలు, మనసులో ఉన్న వాటిని బయలుపరచుట. ఇక 3వ ఈడ్పు వాక్య బయలుపాటు. మోసే నందు, యేసుక్రీస్తు నందు, పౌలు నందు కూడా 3 ఈడ్పుల పరిచర్య ఉన్నదని దూత తెలిపాను. 1946లో ప్రారంభమైన స్వస్థత ప్రపంచం ఇంచుమించు 1956 మధ్య భాగం వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ పాత గ్రీన్స్ మిల్లులో ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి దగ్గర నుండి దూత దిగొచ్చాడండి. హల్లెలూయా. 3 ఈడ్పుల పరిచర్య నీకు ఇవ్వబోతా ఉందన్నాడు. లేకపోతే మొదటి ఈడ్పు గురించి మాట్లాడుతున్నారు అక్కడ. నిత్యంగా నీవు ఖచ్చితంగా దేవుని కొరకు పంపబడినటువంటి ఒక దూతగా ఉన్నావు, లేకపోతే వర్తమానిగా ఉన్నావు. మొదటి ఈడ్పు పరిచర్య గురించి వివరిస్తా ఉన్నాడు దూత. హల్లెలూయా. 1946లో ఆ యొక్క దూత దిగి వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్రీన్స్విల్ ఇండియానాలో ఇప్పుడు ఆ సమూయేలు ప్రార్థిస్తా ఉన్నప్పుడు, ఏ సమూయేలు? ఆమేన్. ఒక సమూయేలేమో మనోవ్యాకులం చేత విచారణతో ఉన్నాడు.
ఎందుకు విచారణతో ఉన్నాడు అక్కడ? ఈ బైబిల్ గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో ఆ సౌలు గూర్చి విచారణతో ఉన్నాడు. నువ్వు ఇంకెంతకాలం విచారణతో ఉంటావు? ఎంతకాలం నీవు దుఃఖం చేత దిగులు పడతావు? నువ్వు నేను సౌలును విడిచాను, నేను ఒక ఏర్పరిచిన ఒక మనుషుని ఉన్నాను, నా హృదయానుసారుడైనటువంటి ఒక గొర్రెల కాపరి నేను ఏర్పరచుకుంటున్నాను, గొర్రెల దొడ్డులో నుండి ఆయన నేను పిలుస్తున్నానని చెప్పాడు ప్రభు. నువ్వేం చేయాలి ఇప్పుడు? త్వరగా నువ్వు లేచి, ఆమేన్, రామాలో నుండి నువ్వు త్వరగా లేచి నీ తైలముతో కొమ్మును నింపి తీసుకుని వెళ్ళి అతనికి ఏం చేయాలట? అభిషేకము చేయమంటున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు ప్రవక్త మీద అభిషేకం దిగి వస్తా ఉంది, అభిషేకిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రవక్త మీద అభిషేకిస్తా ఉన్నాడు. ఎలా అంటే గనక మొదటి పన ప్రవక్త అయి ఉన్నాడు గనక ఆయన అల్లాడించబడుతున్నాడు అక్కడ సన్సెట్ పర్వతం పైన. దేవుని స్తోత్రం కలిగినాక సేమ్ ఆయన నడుములో నుండి మనం కూడా అక్కడే ఉన్నామని చెప్తున్నాం. దేవుని స్తోత్రం కలిగినాక ఇప్పుడు ఆయన 7 ముద్రల పుస్తకాలు తీసుకొస్తున్నాడు, 7 ముద్రల గ్రంథాలు తీసుకొస్తున్నాడు. ఎవరిస్తున్నారు అది? బలిష్ఠుడైన దూత. ఇప్పుడు అభిషేకంతో వస్తున్నాడు ప్రవక్త, అభిషేకంతో వస్తున్నాడు ప్రవక్త. ఎందుకొరకు? ఎవరి కొరకు? చిన్న దావీదు కొరకు. ఇదిగో దావీదు ఇక్కడ కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఈ దావీదు నిశ్చయముగా ప్రవక్తలో జరిగినటువంటి అదాన్ని ప్రవక్త అన్నాడు, నేను మరలా ఈ స్వారీ చేయదునా అన్నాడు. ఏంటా స్వారీ? చిన్న విషయాలకి పెద్ద విషయాలకి భయపడిపోయి ఉనికిపోవడమా? దేవుని స్తోత్రం కలిగినాక 3 ఏడుపుల పరిచయం కూడా నీలో కూడా జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగినాక పలకబడిన మాట పరిచయం నీలో జరుగుతుంది అన్నాడు. ఇదిగో సమూయేలు తైలంతో నింపుకుని వస్తున్నాడా ఆ కొమ్మును? దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా! తైలంతో నింపాడు. ఇప్పుడు ఎందుకు నింపాడు ఆయన? ఈ చిన్న దావీదుని అభిషేకించడానికి. అభిషేకిస్తున్నాడు ఎక్కడంటే కనుక ఆయన జఫర్సన్ వెళ్ళాడు. ఆయన ఆమేన్, సౌత్ ఆఫ్రికా లేకపోతే ఇతర ఇండియా దేశం వచ్చాడు. ఆయన అనేక దేశాలను 7 సార్లు ప్రపంచాన్ని చుట్టాడు. ఆయన ఎందుకొరకంటే కనుక చిన్న దావీదుని అభిషేకించడానికి. హల్లెలూయా! ఒక దావీదు ఉన్నాడు ఇక్కడ, ఆ దావీదుని అభిషేకించడానికి. హల్లెలూయా! ఇప్పుడు దావీదు ప్రయాణంలో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు ప్రయాణంలో ఉన్నాడు. దావీదు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు, ఎన్నో నిందలు అనుభవిస్తున్నాడు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు, సొంత కుటుంబం వారు త్రోసేస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే, ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. సొంత ప్రజలతో వ్యతిరేకించబడతాం మనం. హల్లెలూయా! సొంత కుటుంబాలు వ్యతిరేకిస్తాం మనల్ని. ఎందుకంటే కనుక దావీదుకి అదే జరిగింది, నీకు అదే జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా! హల్లెలూయా! కానీ నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని ఎదుర్కొన్నా ఒకానొక దినాన్ని తండ్రి నీకు చక్కని వస్త్రాలను ధరింపజేస్తాడు. హల్లెలూయా! శ్రేష్టమైన ఒక ఉంగరాన్ని ధరింపజేస్తాడు. దేవునిగాక నువ్వు ఎలాంటి శ్రమలు అనుభవించినా, తప్పిపోయిన కుమారుడు అనుభవించిన శ్రమలు అనుభవించినా కూడా దేవుని స్తోత్రం కలిగినగాక. ఆ పందుల పొట్టులో ఆ పందులు తినేటువంటి ఆ పొట్టు కొరకు ఎగబడినటువంటి ఆ కుమారుడు ఒకనొక రోజున తండ్రి ఇంటిని గుర్తింపు చేసుకుని ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎవరక్కడ త్వరగా రండి అని పరివారిని పిలుస్తున్నాడు. త్వరగా రండి అని పిలుస్తున్నాడు ఆయన. కొత్త డ్రెస్ తీసుకుని రండి, నా కుమారుడు వచ్చాడు, క్రొవ్విన దూడలు తెచ్చి వధించండి. హల్లెలూయా! దేవుని స్తోత్రం కలిగినాక సింహాసనం మీద కూర్చోబెట్టండి, నా కుమారుడు తిరిగి వచ్చాడు. లెక్కలేనంత సంతోషం. పుట్టినప్పుడు ఉన్నటువంటి సంతోషం కంటే తిరిగి వచ్చినప్పుడు కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా! విన్నారా తప్పిపోయిన కుమారుడు యొక్క స్టోరీ? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక్క జీవితంలో 3 ఏడుపుల పరిచయం జరిగింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి నీ జీవితంలో కూడా జరగబోతా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. శ్రమల గుండా, శోధన గుండా నీ ప్రయాణం కొనసాగించవలసింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా! 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 ఈ 1946 నుంచి 48 ఈ మధ్యలోనే ఇశ్రాయేల్ కూడా స్వతంత్రం ఇవ్వబడతాం. హల్లెలూయా! అక్కడే మనకు కూడా 3 ఏడుపుల పరిచర్య దూత ద్వారా ఇవ్వబడతా ఉంది. దేవుని స్తోత్రం కలిగాక. చిన్న వధువుని అభిషేకించడానికి ఆ వర్తమానం ద్వారా, ఆ స్వస్థతల ద్వారా, ఆ హృదయ వివేచనల ద్వారా
ఆమేన్. ఓ పలకబడిన మాట పరిచర్య ద్వారా అనేక మంది చిన్న వధువు లేదా చిన్న దావీదులు అందరూ కూడా సమకూర్చబడడానికి, అభిషేకించబడడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నింపబడడానికి అక్కడ నుండి క్రొత్త శరీరంలోనికి పరిశుద్ధాత్మ అభిషేకమే నూతన జన్మ ఉన్నది. ఆ జన్మ నుండి ఎక్కడికి నడిపిస్తానికి? ఆమేన్. మోసే బయటికి తీసుకొస్తుంటే యెహోషువ లోనికి తీసుకెళ్తా ఉంటారు. మన యెహోషువ ఎవరు? మన యెహోషువ ఎవరు? మోసే ప్రవక్త, యెహోషువ ప్రవక్త. అయితే యెహోషువ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? లోపలికి నడిపించాడు, క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. పెండ్లి విందులోనికి 1000 ఏళ్ల పాలనలోకి నడిపించేవాడు, ద సుప్రీం లీడర్ అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రూత్ వస్తుంది, మరి అదే సమయంలో నయోమి వస్తుంది 6వ బోర తర్వాత. ఆ తర్వాత 7వ బోరకు ముందుగానే ఎవరు వస్తున్నారంటే కనుక నయోమి వస్తాం. దేవుని స్తోత్రం. మరి ఇరువురు కలిసి కూడా వస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇప్పుడు 6-7 బోరల మధ్యలో ఎవరి ప్రయాణం ఉందంటే కనుక దావీదు ప్రయాణం ఉంది. పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్న తర్వాత ఇప్పుడు వారు దావీదు ప్రయాణం చేయవలసింది 6-7 బోరల మధ్యలో. 5-6 బోరల 2 ప్రపంచ యుద్ధాలు అయితే 6-7 బోరల మధ్యలో గ్యాప్ ఉంది. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా, హల్లెలూయా. ముద్రల మధ్యలో కూడా అదే రీతిగా ఉన్నది. దేవుని స్తోత్రం కలిగినాక. గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. అర్థమవుతుందండి? కొత్త వారికి అర్థం కాకపోవచ్చులే. ఆమేన్. కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలిగిన కాక. కొన్ని విషయాలు అయితే అర్థమవుతాయి. స్తోత్రం కలుగును గాక. ఇందులో లేదు, ఆ ఫోన్లో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు యొక్క ప్రయాణం 6-7 బోర్ల మధ్యలో ఏముందంటే కనుక ప్రకటన 10 ఉన్నది. హల్లెలూయా. చెప్పుకున్నాం కదా, రూతు వస్తా ఉందని. బలిష్ఠుడైన దూత ఉన్నాడు అక్కడ. మరి అక్కడ 6-7 బోరల మధ్యలో ఎవరున్నారంటే కనుక బలిష్ఠుడైన దూత, 7వ దూత, మరి అలాగే వధువు కూడా ఉన్నది అక్కడ. ఎవరున్నారండి? ముగ్గురికే. ఈ 6-7 బోరల మధ్యలో ఉన్నది. 7వ బోర ద్వారా ఆ 3వ ప్రపంచ యుద్ధానికి వారు వస్తూ ఉంటే ఆ దేవుని స్తోత్రం కలిగినాక ఈ 6-7 బోరల మధ్యలో మన ప్రయాణం అయింది. ఇక్కడ దావీదు ప్రయాణం అయింది. దేవుని స్తోత్రం కలిగినాక. ఇక్కడ ముగ్గురికి అవకాశం ఉందండి. బలిష్ఠుడైన దూతకి, 7వ దూతకి, వధువుకు మాత్రమే. ఆ దావీదుకు మాత్రమే అయ్యున్నది అక్కడ. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు దావీదుకి మనుష్య కుమారుని పరిచర్య ఏంటది? దావీదు జీవితంలో ఇప్పుడు మనుష్య కుమారుని పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. పుస్తకం తెరవబడతా ఉంది అక్కడ, ముద్రలు విప్పబడతా ఉన్నాయి అక్కడ. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. గ్రంథం తెరవబడతా ఉంది అక్కడ, హక్కు పత్రం పొందుకోవడానికి. హల్లెలూయా. 1963లో దిగి వచ్చారు అక్కడ. హక్కు పత్రంలో ఏముంది? ఇక్కడ స్వాస్థ్యం ఉన్నది. మన స్వాస్థ్యం ఉన్నది అందులో. మన పేర్లు ఉన్నాయి అందులో. మన స్వాస్థ్యం ఉంది అందులో. దేవుని మహిమ గాక. ఇది ఎవరికి ఇవ్వబడుతుందండి? దావీదుకి మాత్రమే ఇవ్వబడతా ఉంది. గ్లోరీ టు లార్డ్. ఆ హక్కు పత్రం ఎవరికి పడుతుంది? దావీదుకి మాత్రమే పడుతుంది. ఇప్పుడు దావీదు ఆ ఇవ్వబడేటువంటి ముందుగా ప్రయాణంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. దావీదు రాజే కదా, ఆయన రాజే. దేవుని యొక్క జగత్తు పునాది వేయబడక మునుపు ఎన్నికలో ఎంపికలు ఆయన రాజే. కానీ ప్రస్తుతానికి ఇంకా రాజుగా లేడు. హల్లెలూయా. దేవుడు రాజుగానే చూచాడు ఆయన్ని, రాజుగానే చూచాడు మనల్ని, యాజకులుగానే చూచాడు మనల్ని. హల్లెలూయా. కానీ ఇంకా రాజు కాల. హల్లెలూయా. ప్రాసెస్లో ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నాడు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఓ హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. చూడండి, అభిషేకం పొందిన వెంటనే రాజు అయిపోట్ల, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వెంటనే పుత్ర స్వీకారం జరగట్లా, ఆ నూతన శరీరం రావట్లే మనకి. కానీ ఇదంతా కూడా మన ప్రాసెస్ అయింది. నలగొట్టబడుతున్నాడు అక్కడ. అదే కదండి, హింసించబడుతున్నాడు అక్కడ, త్రోసివేయబడుతున్నాడు అక్కడ, కెంటి వేయబడుతున్నాడు అక్కడ. ఎవరి చేత? ఎవరి చేత? చూడండి, నువ్వు ఆ గొల్లియాతుని కొట్టి చంపేస్తే, లేకపోతే జయించొస్తే, జియాంట్ గొప్పోడు, ఎత్తు అయినటువంటి సూర్యుడు, వీడేం బక్కపాల్సిన ఇంత ఉన్న బాలుడు, నువ్వు జయించొస్తే నా కుమార్తె అయినటువంటి మేరమునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆమేన్.
కానీ ఏం జరిగింది? వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు అక్కడ. కానీ ఈసారి మేకాలు ఇతని మీద బాగా ప్రేమ కలిగి ఉన్నట్టు చేత చూసి ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే కనుక దావీదుని ప్రేమిస్తున్న విషయం, అబ్బా ఇవి కారణాన్ని బట్టి నేను అతన్ని ఫిలిస్తీన్ల చేతికి చిక్కింపజేస్తాను, ఈ రీతిగా అతను ఉరిగా ఈ మేకాలు ఉంటుందనుకుని, అంటే నా కుమార్తె కదా నా మాట ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆమె రివర్స్ చేసింది. అర్థమైంది కదా, చూసాం కదా అని ఆ భర్తకు సపోర్ట్గా ఉందామే. దేవుని స్తోత్రం కలిగాక దేవుని యొక్క కృపను బట్టి హల్లెలూయా దావీదు తప్పించుకుపోతా ఉన్నాడు. హల్లెలూయా దేవుని స్తోత్రం కలిగాక చాలా అద్భుతమైనటువంటి విషయాల్లోనికి వెళ్ళడానికి సమయం అనేది లేదు. హల్లెలూయా చాలా సమయాన్ని శత్రువు ఎత్తిపోయాడు ఈరోజు. నిజమేనా? దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఖచ్చితంగా ఏదైతే ప్రయాణంలో ఉన్నాడో ఆ ప్రయాణంలో ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. నీకు వస్తున్నటువంటి బాధలు, అనారోగ్యాలు, వ్యాధులు, శ్రమలు, శోధనలో నువ్వేం చేయాలి? జయించాలి. అంతేనండి, వాటిని జయించాలా? లేకపోతే ఫిలిస్తీయుడు నాకంటే బలవంతుడు, చాలా పొడుగున్నాడు, మా వల్ల ఏం కాదు అని పారిపోతావా? రోగాలకు కానీ లేకపోతే వస్తున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులకు కానీ ఎదురుగా నిలబడి ప్రార్థన చేయాలి విశ్వాసంతో. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే దావీదు శ్రమలు అనుభవిస్తున్నాడండి. ఆమేన్. ఏమనుభవిస్తున్నాడు ఆయన? శ్రమలు అనుభవిస్తున్నాడు. అంతేనా? గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలిగాక. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. ఏమనుభవిస్తున్నాడు? శ్రమలు అనుభవిస్తున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే సౌలు మీద నుండి దేవుని యొక్క ఆత్మ విడిచిపెట్టిందో, ఎప్పుడైతే దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చాడో సౌలును విడిచిపెట్టాడు. అంటే ఎవరి మీదకైతే అభిషేకం వస్తుందో ఆమేన్ అతన్ని విడిచిపెట్టేస్తుంది దేవుని ఆత్మ. అంతేనా? ఎవరిని విడిచిపెడుతుంది? సౌలుని విడిచిపెడుతున్నాడు. దావీదు మీదకి బలంగా దిగి వస్తున్నాడు. ఎప్పుడైతే దావీదు మీద బలంగా దిగి వచ్చాడో, ఎప్పుడైతే దావీదు 10,000 కొలది శత్రువులు జయించారు, సౌలు 1000 కొలదని జయించారు అన్నారు స్త్రీలందరూ పాటలు పాడారు, వెంటనే సౌలుకి అసూయ పుట్టింది, ఈర్ష పుట్టింది. ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు ఇతను? ఎప్పుడు కూడా తన ఆలోచన అక్కడి నుంచి దావీదుని చంపించాలి లేదా చంపాలనేటువంటి దుర్బుద్ధితో తన ప్రయాణం చేస్తాడు. హల్లెలూయా. అంతేనా? తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. దావీదు సితారా వాయిస్తుండగా ఒక్క ఉదుటున ఒక్క ఈట దెబ్బతో అతను చంపుతానికి ఈటి ఇస్తాడు. దావీదు ఎన్నో మార్లు తప్పించుకుని పోయాడు. హల్లెలూయా. ఎన్నో మార్లు తప్పించుకున్నాడు దావీదు. ఎందుకు అరకనంటే కనుక దావీదు ప్రయాణములో ఉన్నాడు. దావీదుని ఏర్పాటులో ఉన్నాడా? దావీదు ఎన్నికలో ఉన్నాడు. దావీదు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక ముందు నిర్ణయంలోనూ ఉంటే ఏమంటా తెలుసా? ఏమన్నా పాడతావో తెలుసా పాట? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించేనాను, రాయు దానము నన్ను ఆదరించి తోడయ్యుండో. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి. ఎవరైనా బలవంతుడైన దేవుడు నీతో ఉండగా గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన, జలములలో నువ్వు వెళ్ళినా అవి నీ మీద పొర్లే పారవో. అంతేనా? ఎవరైనా బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకి పేరుందండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రయాణం అయిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పారిపోతున్నాడు. అంటే
వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి. అనేక శోధనలు. ఒక పిచ్చివాడు కూడా ఏం చేశాడు తెలుసా? దావీదు మీద ఒక చిన్న షిమి అనేటువంటి వాడు ఆమేన్ ఉమ్ము పోస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దూషిస్తున్నాడు దావీదు. ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. అటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో ఒక రాజు దగ్గర, అమాలేకు రాజు దగ్గర, ఒక రాజు దగ్గర ఒక పిచ్చివాడిగా నటిస్తున్నాడు దావీదు. పిచ్చివాడిగా గడ్డం ఇలా ఉమ్మి కార్చుకుంటూ పిచ్చి చేష్టలు చేసుకుంటూ. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దావీదు విశ్వాసం కలిగి ఉన్నాడు. అది పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నది. హల్లెలూయా. దావీదు సద్గుణమును కలిగి ఉన్నాడు. సద్గుణం ఏమిటి అని అంటే కనుక ఎన్నోసార్లు సౌలును చంపేటువంటి అవకాశం దావీదుకు వచ్చింది. సద్గుణమును కలిగి ఉన్నాడు. ఏంటో సద్గుణం? దేవుడు అభిషేకించిన వాడిని మనుషుడు ముట్టకూడదు. గ్లోరీ టు గాడ్. దేవుని మహిమ కలుగును గాక. అనేటువంటి కార్యాన్ని అనేటువంటి ఆ సద్గుణమును కలిగి ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. సహనమును కలిగి ఉన్నాడు. నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా సహనముతో ముందుకు కొనసాగుతున్నాడు ఆయన. హల్లెలూయా. సహోదర ప్రేమ. ఎవరైనా సహోదర ప్రేమ? ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. సౌలు కుటుంబాన్ని చంపేస్తే అతనే రాజు అయిపోవచ్చు, కానీ ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు అతను. దేవుని స్తోత్రం కలుగును గాక. నో 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 అసలు ఆ పని చేయకూడదని చెప్పేసి ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమను కలిగి ఉన్నాడు. సహోదర ప్రేమ ఎవరితో అంటే కనుక యోనాతాను మనసు, అతని మనసు ఏకమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నవారికి రుజువైన కార్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చివరిగా ఆ ప్రేమ, ఆ మధ్యలోనే పుత్ర స్వీకారం జరుగుతుంది. అక్కడే పట్టాభిషేకం జరుగుతుంది, అక్కడ రాజుకి అభిషేకం జరుగుతుంది, అక్కడ తన రాజు కలుసుకునే స్థలమైనది. దేనాన్ని మేము కలిగాక ఆ విషయాల గురించి మరలా క్లియర్గా మాట్లాడతాం. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. నిజముగా కనుక దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో నింపబడుతున్నటువంటి జనాంగము ఏం చేస్తుంది? ఇంకా ఉజ్జీవాన్ని కలిగి ఉంటది. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో ఏం లేవట, ఉజ్జీవం లేదు. ఎందుకు లేదంటే కనుక పిచ్చి పట్టినటువంటి కాలం అయిపోయింది. పిచ్చి పట్టినటువంటి ప్రజలు అయిపోయారు. పిచ్చి పట్టినటువంటి సంఘాలు అయిపోయాయి. అదే లౌకిక సంఘకాలం అని చెప్తున్నాడు. హల్లెలూయా. వరేసుకునే వస్త్రధారణ, చిరిగిపోయినటువంటి గుడ్డలో ఈరోజు అవి ఎంత కాస్ట్ తెలుసా? ఎంత రేటో తెలుసా? చక్కగా ఒళ్ళంతా కప్పుకునే బట్టలో రేటు తక్కువ, కానీ ఏమి రేటు ఎక్కువ? చిరిగిపోయిన ప్యాంట్లో, చిరిగిపోయిన చొక్కాలో రేటు ఎక్కువ. ఎందుకు ఎక్కువ? పిచ్చి పట్టింది. ఎవరికి పిచ్చి పట్టింది? మనుషులకు పిచ్చి పట్టేసింది. హల్లెలూయా. ప్రపంచానికి పిచ్చి పట్టేసింది. సినీ యాక్టర్లకు పిచ్చి పట్టేసింది. అవును కదా. ఒంటి నిండా కప్పుకొని రావడానికి టైలర్ దగ్గరికి వెళ్ళి చక్కగా ఒంటి నిండా గుడ్డ కుట్టించుకుంటా ఉంటే ఈరోజు ఏమైపోయిందంటే కనుక కట్ చేసుకున్నటువంటి ఎయిర్ కండిషన్, అంటే హాట్ వాతావరణం వేడెక్కిపోయిందని వీళ్ళు కట్ చేసుకుంటున్నారేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరి మాట ఒకరికి పొసగదు. ఒకరితో ఇంట్లో కుటుంబాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితి, ప్రేమలు లేనటువంటి పరిస్థితి. పిల్లల మాట మరి లేకపోతే తల్లిదండ్రుల మాట పిల్లలు ఆగండి, మాట్లాడకూడదు. ఎవరో కూడా ఒకరికొకరు కూడా ప్రేమాప్యతం రాగలేనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఏ ఫ్యాషన్ అయితే కనుక మనిషికి పిచ్చి పట్టినటువంటి ఫ్యాషను, అది సినిమా ఫ్యాషన్ అయింది. హల్లెలూయా. సినిమా ఫాలోవర్స్ అయిపోయి ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నిజమైన జీవితం నీది, దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానమైంది. హల్లెలూయా. దాన్ని నువ్వు నిజంగా నీ కొరకు, దేవుని కొరకు, అలాగే నీ కొరకు నువ్వు బ్రతకవలసింది, నీ కుటుంబం కొరకు. హల్లెలూయా. లేనిపోయినటువంటి లోకంలో ఉన్నటువంటి కార్యాలన్నింటినీ కూడా నీ నెత్తి మీద పాముకోవాల్సిన పని లేదు. నువ్వు యథార్థంగా భక్తి జీవితాన్ని కలిగి, నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి నువ్వు బ్రతకవలసింది. ఎందుకంటే నువ్వు లౌకిక సంఘం ఎక్కడలేదు, వధువు ఎక్కడలేదు, సంఘం కాదు, వధువు ఎక్కడలేదు, లౌకిక వెళ్ళలేదు. అంతే. నువ్వు రాయలించమే.
లౌకికలో లేదు. ఎక్కడుంది? ఎఫెసులో ఉన్నదే. హల్లెలూయా. తిరిగి దేవుని స్తోత్రం కలిగింది గాక. ఎఫెసులో ఉన్నాం మనం. ఈ పిచ్చి పట్టినటువంటి దీంతో మనకు సంబంధం లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది గాక. మనకి ఎందుకయ్యా? ఎవరిష్టం వాళ్ళదే. మనకి ఎందుకంటావు ఇవన్నీ? హల్లెలూయా. మరి మనకెందుకు? అది సంఘాల గురించి మాట్లాడుతున్నాం. రోడ్ల మీద ఉండేవాడి గురించి మనకెందుకు? సంఘాలు అలా తయారయ్యారు. ఆ కన్నింపు లేదు, ఆ విధానం లేదు. హల్లెలూయా. టీషర్ట్లో సగం సగం దుస్తులు. ఏంటిది? మైసీర్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక. ఒంటి నిండా కప్పుకోవడానికి నీకు వస్త్రం ఉన్నది. దేవుని మహిమ కలిగాక. హల్లెలూయా. బాధపడకండి, ఏం కాదు, ఖచ్చితంగా మార్చుకోండి. ఏముంది? మార్చుకుంటూ పోయా. బాధపడితే ఏం ప్రయోజనం ఉంటుంది? హల్లెలూయా. ఖచ్చితంగా పరిస్థితులు మార్చుకుని వాక్యం వైపు తిరుగుదాం, దేవుని వైపు తిరుగుదాం. ఒక దావీదు వంటి జీవితాన్ని నిజంగా నీ జీవితంలో ఒకవేళ ఎదురైతే కనుక దావీదు వల్ల నిలబడు. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిలబడు. ఏదో ఒక రోజుని నీకు పట్టాభిషేకం జరుగుతుంది. నువ్వు రాజులైన యాజక సమూహంగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. యాజకులమై ఉన్నాం మనం, రాజులై ఉన్నాం మనం. అందుకే జయించి వాడు నా సింహాసనం మీద కూర్చొని పెడతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. ఆయన సింహాసనం పైన కూర్చొని పెడతాను అన్నాడు తప్ప ఎక్కడో బయటకు త్రోసి చేస్తానంటలేదు. ఆయన జయించి, నేను నా తండ్రి సింహాసనం మీద నుండి నా సింహాసనం వచ్చాను, ఇప్పుడు నా సింహాసనం నిన్ను కూడా కూర్చొని పెడతానని ప్రకటన 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిందాక. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాటర్ తీసుకురండి.